ఉదర నిమిత్తం. పూర్వం ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన వద్ద నాగన్న అని నౌకరుండేవాడు. నాగన్న తమాషాగా కబుర్లు చెప్తూ రాజుగారిని నవ్విస్తూ ఉండేవాడు. అందుచేత వాడంటే ఆయనకి ఎంతో ఇష్టం. రాజుగారికి నౌకర్లు ఉన్నప్పుడు రాణిగారికి మాత్రం ఉండరు గనకన ఆమె వద్ద చంద్రిక అనే పరిచారిక ఉండేది. చంద్రిక కూడా నాగన్నకి మళ్ళనే తమాషాగా కబుర్లు చెప్పి రాణిగారికి సంతోషం కలిగించేది. అందుచేత చంద్రిక అంటే ఆవిడికి ఎంతో ఇష్టంగా ఉండేది. మా చంద్రిక తెలివైంది అని రాణిగారు, మా నాగన్న తెలివైనవాడు అని రాజుగారు ఒకనాడు తీరిగ్గా కూర్చొని వాదించుకోవటం మొదలెట్టారు. ఆ దంపతులకు వాదన తెగక మంత్రికి కబురు పంపి, ఏమయ్యా మంత్రి, మన ఆస్థానంలో నాగన్న చంద్రిక ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరెక్కువ తెలివైన వారో చెప్పవలసింది నువ్వే అన్నారు. మంత్రి బాగా ఆలోచించి, వీళ్ళిద్దరు కూడా తెలివైన వాళ్ళే అనేశాడు. చంద్రికకు పెళ్లిఈడు వచ్చింది. రాణిగారు మంత్రికి కబురు చేసి, మన చంద్రికకు తగిన వరుణ్ణి చూడాలి, ఈ భారం నీ మీదే ఉన్నది సుమా అన్నది. నాగన్నకు కూడా పెళ్లిఈడు గనక రాజుగారు మంత్రితో, మంత్రి, మన నాగన్నకి తగిన పెళ్లి కూతుర్ని చూసే బాధ్యత నీ మీద ఉన్నది సుమా అన్నారు. చంద్రికకు తగిన వరుడు నాగన్న అని రాణిగారితోటి, నాగన్నకు తగిన వధువు చంద్రిక అని రాజుగారితోటి చెప్పి వైభవంగా వాళ్ళకి వివాహం జరిపించాడు మంత్రి. కొన్నాళ్ళు అయ్యేసరికి నాగన్న పెళ్లికి దొరికిన సొమ్ము కాస్త అయిపోయింది. మరి ఇల్లు నడవటం ఎలా? తెలివిమంతులైన తన భార్య ఆలోచించి ఒక ఉపాయం పన్నారు. చంద్రిక ఉబ్బెత్తుగా లేచి తల విరబూసుకొని ఏడుస్తూ రాణిగారి అంతఃపురానికి పరిగెత్తుకెళ్ళి, ఇంకేముంది తల్లి, కొంప మునిగిపోయింది. మా ఆయన కాలం చేశాడు. హాయిగా మీ పాదాల దగ్గర ఉండకుండా పెళ్లి అంటూ తెచ్చిపెట్టారు. అంతా 3 నాళ్ళ ముచ్చటే ఊరుకుంది. ఇంకేం గతి నాకు అంటూ బోరుమంది. ఇదంతా నిజమేనని నమ్మి ఏడిస్తే ఏం లాభం చంద్రిక? ఏదో సుఖపడతావని చేశానే కాని ఇలా అవుతుందని అనుకున్నానా? ఇంతకీ ఘటన ఎవరు తప్పించగలరు అంటూ ధైర్యం చెప్పి ఒక వరహాల మూట ఇచ్చి పంపింది రాణి. మూటతో చంద్రిక ఇంటికి చేరటంతోనే నాగన్న దాని తెలివికి మెచ్చుకొని, ఇంకా నా తెలివి చూడు అని చెప్పి తన తువ్వాలు నోట్లో కుక్కొని వెక్కి వెక్కి ఏడుస్తూ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు నిర్ఘాంతపోయి, ఏమిట్రా, ఏంటో చెప్పు, ఎందుకలా ఏడుస్తావు అన్నారు. ఎందుకేమిటి బాబు, ఏ చీకు చింత లేకుండా కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే నాకు పెళ్ళి అంటూ తెచ్చి ఆ పిల్లను కట్టపెట్టారు. దానికి జ్వరం కాసి అకస్మాత్తుగా చనిపోయింది. నా కాపురం నట్టేట కలిసిపోయింది. ఉన్న డబ్బేదో ఆ వైద్యుడు గుంజుకుపోయాడు అంటూ గొల్లుమని ఏడ్చాడు నాగన్న. రాజుగారు వాడి వరస చూసి, నిజమేననుకొని, ఏడవకురా, ధైర్యం తెచ్చుకో అని ఓదార్చి 1000 వరహాలు వాడికిచ్చి పంపేశాడు. తనకు ప్రియమైన దాసి చనిపోవటం వల్ల రాణి విచారంలో ఉంటుందనుకొని రాజుగారు ఆమెను ఓదార్చడం కోసం అంతఃపురానికి వెళ్లారు. రాణి కంటపడటంతోనే, పాపం చంద్రిక ఎప్పుడు కలకలా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది అని సానుభూతి వాక్యాలు ప్రారంభించారు. అవును, అయితే ఆ అర్ధాయుష్వాన్ని కట్టపెట్టి దానికి ఇంత కష్టం తెచ్చిపెట్టాము. మంత్రి చెప్పాడని తొందరపడ్డామే కాని జాతకం చూపించి ముందుగా వాడి ఆయుర్దాయం తెలుసుకోవాల్సింది అంది రాణి. ఆ మాటలకు రాజు ఆశ్చర్యపోయాడు. అదేమిటి, చంద్రిక చనిపోతే నాగన్న అల్పాయుష్కుడై ఉండడం ఏమిటి అన్నాడు. సరి చంద్రిక చనిపోయిందని ఎవరు చెప్పారు? అది చనిపోయినా తీరిపోను. మొగుడు పోయి బ్రతకటం కన్నా ఆడది తను పోవటమే మంచిది. చంద్రికకు అలాంటి హీన బ్రతుకు వచ్చి పడిందని ఏడ్చేసరికి 1000 వరహాలు ఇచ్చి పంపాను అంది రాణి. అదేమన్నమాట, పెళ్ళాం చచ్చిపోయిందని వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే నాగన్నకిప్పుడే నేను 1000 వరహాలు ఇచ్చి పంపాను, వాడు చనిపోయాడంటావేమిటి అన్నారు రాజుగారు. నాగన్నే పోయింది అని రాణి, చంద్రికే పోయింది అని రాజు కొంతసేపు వాదించుకొని ఆఖరికి ఒక నౌకర్ని నాగన్న ఇంటికి వెళ్లి వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయారో తెలుసుకురా అని పంపారు. రాజుగారు నౌకరు వస్తున్న సంగతి తెలిసి నాగన్న చంద్రికకు ముసుగు పెట్టి పడుకోమని చెప్పి తను పక్కన కూర్చొని ఏడవటం మొదలెట్టాడు. చూడటానికి వచ్చిన నౌకరు ఏమీ అడగకుండానే తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్లి చంద్రికే పోయింది అని చెప్పాడు. ఆ మాట వినేటప్పటికీ రాణి కోపం వచ్చి ఆ నౌకరి మాట మీద నమ్మకం లేక నిజం తెలుసుకురావాల్సిందే అని తన దాసిని పంపింది. అలా జరుగుతుందని ముందే తెలిసిన చంద్రిక ఈ మాట నాగన్నను పడుకోబెట్టి తాను పక్కన కూర్చొని రోదన చేయటం మొదలెట్టు. దాసి వచ్చి చూసి వెళ్లి రాణిగారితో, నాగన్నే పోయాడండి అని చెప్పింది. ఆ మాట విన్న రాజు నమ్మలేక రాణిని వెంటబెట్టుకొని స్వయంగా నాగన్న ఇంటికి బయలుదేరాడు. రాజు రాణి వస్తున్నారని తెలియటంతోనే ఈ మాట చంద్రిక నాగన్న ఇద్దరు కూడా చచ్చిన వాళ్ళకు మళ్ళీ తలో మూలా ముసుగుతని పడుకున్నారు. నాగన్న పెళ్ళాం పోయిందని దుఃఖంతో ఏ విషమో త్రాగి చనిపోయి ఉంటాడు అన్నారు రాజుగారు. అదేమన్నమాట, చంద్రిక పతివ్రత కనుక మొగుడు చనిపోయాక బ్రతకటం ఎందుకని ప్రాణం విడిచేసి ఉంటుంది అన్నది రాణి. మళ్లీ వాదన ప్రారంభమైంది. వీళ్ళిద్దరిలోనూ
ఎవరు ముందు చనిపోయారో చెప్పిన వాళ్ళకి అగ్రహారం బహుమతి అన్నారు రాజుగారు. ఆ మాట వినటంతోనే నాగన్న టపీమని లేచి రాజుగారి పాదాలపైన పడి, ప్రభు నేనేనండి ముందుగా పోయింది అన్నాడు. చంద్రిక మాత్రం తక్కువదా, అది లేచి వెళ్లి రాణిగారి పాదాలపై పడి, అమ్మగారు ముందుగా చనిపోయింది నేనేనండి అంది. వాళ్ళిద్దరు బ్రతికే ఉండటం చూచి, ఇదేం పోయే కాలమర్రా, బ్రతుకుండి చచ్చిపోయినట్టు నటించారు అన్నారు అందరూ. ఉదర నిమిత్తం బహుకృత వేషం అన్నాడు నాగన్న. కోటి విద్యలు కూటి కొరకే అంది చంద్రిక. అంతా నవ్వారు. రాజు నాగన్నకు ఒక అగ్రహారం ఇచ్చాడు, చంద్రికకు కూడా ఒక అగ్రహారం ఇచ్చింది రాణి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.